Hello everyone. AKSIS మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఇస్ సంతోష్ కోకా. క్వశ్చన్ కి సంబంధించి ఈ రోజు సబ్జెక్ట్ ఎస్ఎన్టీ కి సంబంధించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తీసుకుంటున్నాం. క్వశ్చన్ ఫర్ 13th July 2024. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? డిస్కస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ద వికసిత్ భారత్. కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి? భారతదేశాన్ని వికసిత్ భారత్ గా మార్చడంలో కృత్రిమ మేధస్సు యొక్క సామర్థ్యాన్ని చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ చూడగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? 3 steps బిఫోర్ రైటింగ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద మేజర్ స్మార్ట్ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవుతున్నాం డైలీ. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మనం చూసుకుంటే క్వశ్చన్ రీడింగ్ అనేది చేయాలి. 1 minute లో మనం ఈ క్వశ్చన్ రీడింగ్ ప్రక్రియలో ముఖ్యంగా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 parts ఉన్నాయి. అదేవిధంగా టాపిక్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అనేది టాపిక్ ఇక్కడ. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? వాట్ అనేది, డిస్కస్ అనేది 2 క్వశ్చన్ ట్యాగ్స్. అయితే ఇక్కడ వాట్ అంటే నిర్వచనం ఒకటే కాదు, దానికి సంబంధించి క్లుప్తంగా కూడా ఒక సమాచారం అయితే రాయాల్సి ఉంటుంది. అది వాట్ అంటే, రైట్. అదే దాంతో పాటు డిస్కస్ అంటే ఏంటి? ఇక్కడ పాజిటివ్స్ అంటే ప్రాముఖ్యత రాయడం, అదేవిధంగా నెగిటివ్స్ ఇక్కడ మనం కొన్ని సవాళ్లు రాయడం, దాంతో పాటు మనం తీసుకోవాల్సిన చర్యలు అనేవి కూడా రాయాలి. సో ఇది మనకి డిస్కస్ అనే కీవర్డ్ అర్థం. ఇలాంటి కీవర్డ్స్ మనం టోటల్ గా 15 కీవర్డ్స్ అనేవి, క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మనం చెప్పుకున్నాం ఒక ప్రత్యేక వీడియోలో. ఎవరైనా చూడకపోతే అది చూడండి, ఎందుకంటే ఆన్సర్ రాసేటప్పుడు మనకి ఈ క్వశ్చన్ ట్యాగ్ నుంచి మనం టాపిక్ రిలేటెడ్ గా, కీవర్డ్స్ రిలేటెడ్ కనెక్షన్ చాలా ఉంటుంది. సో దాని ప్రకారమే మీకు మార్క్స్ వేస్తారు. అయితే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? మనకి ఈ టాపిక్ సంబంధించి ఏమేమి అంశాలు రాయాలి, ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, నిర్మాణం ఏం రాయాలి, అదేవిధంగా మనకున్న ముగింపులో ఏం రాయాలి, ఏ చట్టాలు ప్రత్యేకించి పథకాలు కానీ విధానాలు కానీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం ఇందులో ముఖ్యంగా రీకాల్ చేసుకోవాలి. 1 నిమిషం మనం కళ్ళు మూసుకుని ఆ టాపిక్ గురించి ఆలోచిస్తే అన్నీ మనకి కళ్ళ ముందు ఉంటాయి. సో అప్పుడు మనం ఒక మైండ్ లో జాట్ డౌన్ చేసుకోవడం లేదా రఫ్ వర్క్ లో జాట్ డౌన్ చేసుకుంటే అది ఈజీ అవుతుంది. అప్పుడు మనం ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేవి 3rd step లోకి వెళ్తాం. అంటే ఇక్కడ ఆన్సర్ రాయడం ప్రారంభిస్తాం అనమాట. ఈ 2 steps మనం ఫాలో అయితే 2 minutes వేస్ట్ అయినా పర్లేదు. మనకి థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో 6 minutes లో మనం ఆన్సర్ అయితే రాసేయచ్చు, ఎక్కడ ఆగకుండా. అదే ఈ 2 steps మీరు ఫాలో అవ్వకుండా ఆన్సర్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రాయడం స్టార్ట్ చేస్తే మధ్య మధ్యలో ఆగుతూ మనకి గుర్తు తెచ్చుకుంటూ చాలా టైం వేస్ట్ అవుతుంది. 12 నిమిషాల నుంచి 15 నిమిషాలు అయితే మనకి టైం అయితే సరిపోతుంది దానికోసం. అందుకని ఇలా చేయండి. సింపుల్ అండ్ స్మార్ట్ స్ట్రాటజీ ఇది మనం యూజ్ చేసుకుంది. అయితే ఇక్కడ మొదటిగా పరిచయం ఎలా రాయాలి అనేది మనం ఇక్కడ చూసుకుంటే, మనకి ఇచ్చిన టాపిక్ సంబంధించి 2 parts లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పరిచయానికి సంబంధించి మనకి ఇచ్చిన టాపిక్ రిలేటెడ్ గా భారతదేశంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ఇటీవల కార్యక్రమాలు కానీ కొన్ని అభివృద్ధి పనులు కానీ మనం రాస్తాం, రైట్. ఇక్కడ సింపుల్ గా ఒక 2-3 లైన్లో రాస్తే చాలు. ఎక్కువ రాయకండి. 4-5 sentences లో రాస్తే మనకి రిమైనింగ్ కి టైం ఉండదు, స్పేస్ ఉండదు. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఏం కనెక్ట్ చేయొచ్చు? మనకున్న జాతీయ ఏఐ పోర్టల్ ఏదైతే ఉందో, నేషనల్ ఏఐ పోర్టల్స్ అనేవి రీసెంట్ గా లాంచ్ చేశారు. అదేవిధంగా మనకున్న నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2018లోనే స్టార్ట్ చేశారు. అంటే కృత్రిమ మేధస్సు కోసం జాతీయ వ్యూహం 2018లోనే మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇలాంటివి మనం కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేయొచ్చు. లేదా నెక్స్ట్ మనకి ఫస్ట్ సిఏ ఇంట్రడక్షన్ రాస్తూ నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ కి కనెక్ట్ చేస్తాం, ఎప్పుడు మనం అనుకున్నాం కదా. సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనకి నెక్స్ట్ కృత్రిమ మేధస్సు నిర్వచనం కూడా ఇక్కడ రాస్తాం. అంటే ఏంటి? సింపుల్ గా మనకి ఈ కృత్రిమ మేధస్సు అనేది యంత్రాలు, ముఖ్యంగా కంప్యూటర్ వ్యవస్థల ద్వారా మానవ మేధస్సు ప్రక్రియల అనుకరణను సూచిస్తుంది అనేది సింపుల్ గా ఒక లైన్ లో రాస్తే చాలు. దాంతో పాటు మనం ఎవరు చేయలేని పని ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ వికసిత్ భారత్ అనేది కీవర్డ్స్ గా మనం తీసుకోవాలి. అంటే మనం క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పుకున్నాం కదా, తర్వాత కీవర్డ్స్ అనేవి చెప్పుకోలేదు. ఇక్కడ పొటెన్షియల్ అంటే సామర్థ్యం అనేది ఇచ్చారు, ఇది ఒక కీవర్డ్. అదేవిధంగా ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ వికసిత్ భారత్ అంటే వికసిత్ భారత్ అంటే ఏంటి మనకి తెలుసు, బట్ ఎగ్జామినర్ కి మనకి ఒక పర్టికులర్ లైన్ అయినా మనకు చెప్పాలి కదా. సో ఇక్కడ వికసిత్ భారత్ అనేది రీసెంట్ గా మనం 2022లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ అజెండాని మనకి 2047 కల్లా మనం సాధించాలి డెవలప్డ్ నేషన్ ఆర్ వికసిత్ భారత్ అనేది ఇక్కడ చెప్తాం ఒక లైన్ లో, రైట్. ఈ కనెక్టివిటీ అనేది ఉండాలి మన ఆన్సర్ లో కంపేర్ టు అదర్స్. ఈ క్వశ్చన్ లో ఉన్న కీవర్డ్స్ ని మనం అర్థం చేసుకుని ఇలా రాయాలి. నెక్స్ట్ నిర్మాణం భాగంలో చూసుకుంటే ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ
అడిగారు. అంటే పర్టికులర్ గా పొటెన్షియల్ అడిగారు. ఇక్కడ డిస్కస్ ని మనం కనెక్ట్ చేస్తూ మనం ప్రాముఖ్యత పాజిటివ్స్ అనేవి ఫస్ట్ రాస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన మొదటిగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ లాంటి నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం మనం రీసెంట్ గా 2035 నాటికి మనం $957 బిలియన్ జీడిపిని జోడించగలదు. అంటే ఆవిష్కరణలు అయితే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఆవిష్కరణలు మనం ఉపయోగించుకుంటే అనేది రిపోర్ట్ లో చెప్పారు. అయితే ఈ ఉదాహరణ నేపథ్యంలో మనం కంపల్సరీ ఇది రాయాలి. అదే దాంతో పాటు మనకి టీసీఎస్ వాళ్ళు బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల్లో ఈ ఏఐ ఆధారిత పరిష్కారాలు కూడా అమలు చేశారు కస్టమర్ సేవలకు సంబంధించి. అది కూడా ఇంపార్టెంట్. ఇలా ఆరోగ్య సంరక్షణ మెరుగుదలకు కూడా మనకి పాజిటివ్ గా దీన్ని ఉపయోగించుకుంటున్నాం అప్లికేషన్స్ ఓరియంటెడ్ గా. ఇక్కడ ముఖ్యంగా మనకి ఆరోగ్య సేతు యాప్ గురించి కూడా మనం చెప్పొచ్చు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది, రైట్? అలాగే వ్యవసాయంలో కూడా మనకి పురోగతి అయితే కనిపిస్తుంది. ఐబిఎం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణకి చెప్తే ఐబిఎం వాట్సన్ డెసిషన్ ప్లాట్ఫామ్ లో రైతులకి వాతావరణ డేటా మరియు పంట పరిస్థితులను ఇక్కడ ఉపయోగించేలా చేస్తున్నారు. సో అంటే అర్లీ వార్నింగ్ సిస్టమ్ లాగా మనం ఇక్కడ తీసుకోవచ్చు, సమాచార నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట. విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఏ ఆధారిత అభ్యాస వేదిక ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్ అనేది ఉంది. సో ఇలాంటివి మనకి ఇప్పటి నుంచే కాదు, COVID-19 టైం నుంచి బాగా అందుబాటులోకి వచ్చాయి. సో ఈ విధంగా మనకి 5th పాయింట్ పాజిటివ్ నోట్ ఏంటంటే పరిపాలన మరియు ప్రజాసేవలు. అంటే రిమైనింగ్ సెక్టార్స్ లోనే కాదు, మన గవర్నెన్స్ సంబంధించి కూడా, పరిపాలనకు సంబంధించి, పబ్లిక్ సేవలకు సంబంధించి కూడా మనం ఈ ఏ ఆధారితవి ఉపయోగించుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోలీసులు అంటే స్మార్ట్ పోలీసింగ్ లాగా ఏ ఆధారిత ప్రెడిక్టివ్ పోలీసింగ్ వ్యవస్థలు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. నేరాల నివారణ మరియు వనరులకు సంబంధించి సహాయపడితే హైదరాబాద్ పోలీసులు కూడా ఉపయోగించారు రీసెంట్ గా. సో ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్ అనేవి జోడిస్తాం, రైట్? దాంతో పాటు మనకి నెక్స్ట్ ఛాలెంజెస్ అయితే సవాళ్ళు అయితే అడిగారు కాబట్టి అది కూడా డిస్కస్ లో భాగం కాబట్టి అది కనెక్ట్ చేస్తాం. సవాళ్ళు డేటా గోప్యత మరియు భద్రత అనేది మొదటిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా చూసుకుంటే ఇక్కడ కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం అనేది వరల్డ్ ఓరియంటెడ్ గా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు రీసెంట్ గా మనకి డీప్ ఫేక్స్ లాంటివి కూడా ఇక్కడ రాయొచ్చు. రష్మిక మండన ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిజిటల్ విభజన అనేది మనకు చూస్తున్నాం. ఈ సవాల్లో భాగంగా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ మనకి ఉన్న గ్రామీణ ప్రాంతాలు మనం చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించి డిజిటల్ విభజన అంటే డిజిటల్ డివైడ్ అంటాం. దీనికి సంబంధించి కూడా డిజిటల్ వ్యత్యాసం కూడా మనం చెప్పొచ్చు. నైపుణ్య అంతరం కూడా ఇక్కడ ఉంది. నైపుణ్యాలు లేకపోవడం కూడా ఒక సమస్యగా చెప్తున్నారు. ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాస్కామ్ అనే సర్వే ఏం చెప్పిందంటే ఇండియాలో కేవలం 20% మంది మాత్రమే అదనపు శిక్షణ లేకుండా ఈ ఏఐ సంబంధిత పాత్రలో ఉద్యోగం పొందగలరని చెప్పింది. సో ఇది నైపుణ్య అంతరానికి సంబంధించి ఒక కనెక్షన్. అంటే ఇక్కడ మనం రాస్తున్న పాయింట్స్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కానీ, ఒక ఫ్యాక్ట్ కానీ, లేదా ఒక రిపోర్ట్ నివేదికలకు సంబంధించి, లేదా డేటా ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేయాలి, రైట్? నైతిక మరియు పక్షపాత సమస్యలకు సంబంధించి చూసుకున్నా ఇక్కడ మనకి ముఖ్యంగా ముఖ గుర్తింపు వ్యవస్థలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మైనారిటీ సమూహాలకు అధిక లోపం రేట్లను కలిగి ఉన్నాయంట. అంటే వ్యత్యాసాలు అనేవి కలిగిస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ సంబంధించి, అప్లికేషన్ సంబంధించి ఇక్కడ పక్షపాతం మరియు వివక్ష అనేది ఆందోళన అయితే పెంచుతుంది. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులకు సంబంధించి కూడా మాట్లాడుకుంటే భారతదేశం యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన నిధులు చాలా తక్కువగా ఉన్నాయంట మనకి యుఎస్ఏ అదేవిధంగా చైనాతో కంపేర్ చేస్తే. అది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సవాలుకి సంబంధించి పరిష్కారాలు రాబోయే కాలంలో కాబోయే ఆఫీసర్స్ గా మనం తీసుకోవాల్సిన చర్యలు మనం చెప్పాలి, సమస్యక పరిష్కారాలు కూడా చెప్పాలి. కాబట్టి డేటా రక్షణ చట్టాలను బలోపేతం చేయడం అంటే ఇక్కడ మనకున్న డేటా ప్రొటెక్షన్ ప్రతిపాదిత వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకి సంబంధించి కూడా మనం మాట్లాడచ్చు. అది దాంతోపాటు మనకి డిజిటల్ చేరికను ప్రోత్సహించడం పరంగా కూడా అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. అంటే ముఖ్యంగా గ్రామీణ మరియు ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇంటర్నెట్ కనెక్టివిటీ సాంకేతికత మనం ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ విద్య మరియు నైపుణ్య కార్యక్రమాలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఈ రీస్కిల్లింగ్ అంటారు, నైపుణ్య కార్యక్రమాలు పెంపొందించుకోవాలి. ఆల్రెడీ నాస్కామ్ సంబంధించి ఈ ప్రైమ్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఏఐ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో ఈ నైపుణ్య కార్యక్రమాలను కోర్సుల ద్వారా అందిస్తున్నారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అయితే రాయాలి. నైతిక కృత్రిమ మేధా చట్టం
అంటే ఇక్కడ ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ అంటాం, రైట్? దీన్ని తెలుగులో ఎలా తర్జుమా చేసాం అంటే మాక్సిమం మీరు చాలా మంది అడుగుతున్నారు తెలుగులో రాసేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చా అని. ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి చిన్న చిన్నవి రాయండి, ఆర్బీఐ లాంటివి లేదా పర్టికులర్ గా ఎస్డిజి లాంటివి రాసేటప్పుడు మనం ఆల్రెడీ ముందు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి ఎస్డిజి అని ఎక్కడో ఒక దగ్గర వాడి తర్వాత మనం షార్ట్ ఫార్మ్స్ వాడచ్చు తెలుగులో ఇంగ్లీష్ లో. బట్ డైరెక్ట్ గా మనం అన్ని ఇంపార్టెంట్ వి మనం ఇంగ్లీష్ లో వాడకూడదు, మాక్సిమం తెలుగు ఉపయోగించండి, రైట్? నెక్స్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించండి అని కూడా ఇచ్చారు. అంటే ఏ పర్టికులర్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించాలన్నా మనకి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అయితే అవసరమే. సో దాని గురించి కూడా మనం ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ముగింపుకు వచ్చేసరికి మనం 1 నుంచి 1.5 లైన్ లో ముగించేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా విషయాలు చెప్పాం. ఇంతలో మనం ఎక్స్ప్లెనేషన్ పర్పస్ గా నేను 5 పాయింట్లు తీసుకున్నాను, కానీ మీరు 3 నుంచి 4 పాయింట్లు రాస్తే చాలు. అది ప్లస్ పాయింట్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ రాస్తే చాలు. 3 రాస్తే చాలు. ప్రాముఖ్యత, సవాళ్ళు, అవసరమైన చర్యలు 3 పాయింట్లు, మొత్తం 9 ప్లస్ 9 ఎగ్జాంపుల్స్ సరిపోతాయి. నెక్స్ట్ ముగింపులోకి వచ్చేసరికి 1.5 లైన్ లో మనం ఒక కనెక్టివిటీని సమ్మిళిత వృద్ధి మరియు అభివృద్ధిని నిర్ధారించడానికి సమతుల్య విధానం అవసరం. అంటే మనం పై ఉన్న చర్యలు మనం తీసుకుంటే మనకి ఒక టార్గెట్ అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మనకున్న వికసిత్ భారత్ అనే టార్గెట్ ని క్వశ్చన్ లో యాస్టీజ్ ఇచ్చాడు కాబట్టి దానికి అజెండా 2047 కల్లా మనం సాధించగలం అనేది ఇక్కడ చెప్తాం, రైట్? అదే కనెక్టివిటీ ఇక్కడ సింపుల్ గా. నెక్స్ట్ ఇది బెస్ట్ అప్రోచ్ ఈ ఆన్సర్ కి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ అనేది మనం చూస్తే ఇది రవలిపోడిలో రాశారు. నెక్స్ట్ అగైన్ కృత్రిమ మేధస్సు భారత ఆర్థిక వ్యవస్థకు 2035 నాటికి భారతదేశ జీడిపి కొన్ని డాలర్లు 2025 నాటికి కొన్ని డాలర్లు జోడించగలదని అంచనా వేయబడింది. ఇది ఫ్యాక్ట్స్, రీసెంట్ ఫ్యాక్ట్స్ ప్రకారం మనకి ఇక్కడ రాశారు. సిఏ ఇంట్రడక్షన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రాంలు అవసరం లేకుండానే పరిసరాల్లో మార్పులకు అనుగుణంగా ఆలోచించడం, నేర్చుకోవడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కృత్రిమ మేధస్సు అంటాం, రైట్? ఇది సింపుల్ నిర్వచనం. అంటే నిర్వచనాలు రాసేటప్పుడు మనం ఏదైనా ఆర్గనైజేషన్ లేదా సంస్థకి సంబంధించి చెప్పిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లేదా మనం WHO కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటివి చెప్పే యుఎన్ ఆర్గనైజేషన్ ఏదైనా ఐక్యరాజ్య సమితి ప్రకారం అని రాయొచ్చు. బట్ అలా రాయలేని క్రమంలో మనం సొంతంగా ఒక డెఫినేషన్ ని రాయాలి. అంటే యాజ్ బుక్ లో ఉన్నది కాకుండా మనం రీరైట్ చేయాలన్నమాట, మళ్ళీ తిరిగి రాయాలి. సో నెక్స్ట్ కృత్రిమ మేధస్సు చేసే పనులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సింపుల్ ఫ్లో చార్ట్, అది ఒక వాల్యూ యాడెడ్ ఎడిషన్ గా పనికి వస్తుంది ఆన్సర్ కి. నెక్స్ట్ భారతదేశంలో కృత్రిమ మేధస్సు భారత్ లో ఏఐ అనేది చాట్ జీపీటీకి సంబంధించి కావచ్చు లేదా విద్యారంగంలో కావచ్చు, ఇండియా ఏఐ పోర్టల్ కి సంబంధించి రాశారు. అదేవిధంగా ఏఐ ఫర్ ఆల్ అనేది మనకు ఉంది ఒక పోర్టల్. అదేవిధంగా మనకు ఒక అజెండాకి సంబంధించి 2018లోనే దాన్ని స్టార్ట్ చేశారు, అవి కూడా ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు పాఠశాలలో ఏఐ సెంట్రిక్ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ ఆల్ యూత్ 2022ను కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. మనుషులు అందించే హై లెవెల్ సూచనలను అర్థం చేసుకోవడం, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను కూడా రూపొందించారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ అన్ని ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు మనకి ఐరావత్ క్లౌడ్ కంప్యూటింగ్ అవస్థాపనకు సంబంధించి కూడా ఒక అప్రోచ్ పేపర్ను విడుదల చేసింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మార్చే లక్ష్యంలో అంటే మనకున్న భారత్ను $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యాన్ని ప్రయత్నంలో నీతి ఆయోగ్ మొట్టమొదటి ఏఐ నిర్దిష్ట క్లౌడ్ కంప్యూటింగ్ అవస్థాపన, రైట్? ఇది కూడా మనకి లింక్ చేశారు. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రమంలో మన దేశంలో జరిగిన అన్ని పరిణామాలు మనకి రీకలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ప్రాముఖ్యత పరంగా. నెక్స్ట్ ఐఏఐ సమస్యలకు వచ్చేసరికి డేటా నాణ్యత మరియు లభ్యత, అదేవిధంగా గోప్యత, భద్రత సమస్యలు, నైతిక పరిగణనలకు సంబంధించి చూసుకుంటే ఎలాన్ మస్క్ వంటి దిగ్గజ వ్యక్తి ఈ ఏఐను ప్రోత్సహించకపోవడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో వాళ్ళే ప్రోత్సహించట్లేదంటే మనం ఎంతవరకు సవాళ్ళను ఫేస్ చేయాలనేది ఇక్కడ ఆలోచించాలి. డిజిటల్ విభజన మరియు ప్రాప్యత, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం కూడా ఇక్కడ ఉండడం కూడా చెప్పారు. సో నెక్స్ట్ చర్యలకు సంబంధించి పరిశోధన మరియు అభివృద్ధి చర్యలు తీసుకోవాలని, మౌలిక సదుపాయాలు, డేటా నిర్వహణ, గోప్యత చర్యలు, దీనికి సంబంధించిన చట్టాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా చెప్పారు. స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని ప్రోత్సహించాలి. సో ఇక్కడ మనకున్న ప్రత్యేకించి మనకున్న డేటా ప్రొటెక్షన్ బిల్ ని కూడా మనం ఇక్కడ
లింక్ చేయాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మిస్ అయ్యారు. సో ప్రభుత్వం 5 సంవత్సరాల కాలానికి ఇన్ని కోట్ల బడ్జెట్ వ్యయంతో ఇండియా ఏఏ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ చర్యల వలన భారతదేశం మెరుగైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన నాణ్యత మరియు పెరిగిన పోటీతత్వంతో అభివృద్ధి చెందిన వికసిత భారత్ గా రూపాంతరం చెందుతుంది. సో ఈ కనెక్టివిటీ అయితే సరిపోతుంది. మనకి ఇక్కడ ఇచ్చిన 2047 అజెండా అనేది మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఫ్యాక్ట్, రైట్. మనకున్న టార్గెట్ లక్ష్యం అది కాబట్టి, రైట్. వెరీ గుడ్ కంక్లూజన్. అండ్ చర్యలకు వచ్చేసరికి మనకి ఏది రాసినా పాయింట్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్, అంటే మనం ఎన్ని పాయింట్స్ రాస్తున్నాం అనేది కాదు, 3 పాయింట్లు రాసినా దానికి ఎగ్జాంపుల్స్ ఉండేలా చూసుకోండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డేటా నాణ్యత మరియు లభ్యతపై అనుమానాలు అని చెప్పారు. సో రీసెంట్ ఎగ్జాంపుల్ మనకి డీప్ ఫేక్స్ కానీ ఇలాంటివన్నీ మనం రాయొచ్చు. సో ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ రాయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ నైతిక పరిగణనకు రాశారు, బట్ రిమైనింగ్ రాయలేదు. సో ఇలాంటివి అంటే 5 పాయింట్లు అవసరం లేదు, 3 పాయింట్లకి 3 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం కదా, అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి. వెరీ అప్రోచ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే అదే అప్రోచ్ మనం అన్ని ఆన్సర్స్కి మనం అప్లై చేయొచ్చు, రైట్. సో ఇక్కడ అప్రోచ్ అనేది బాగా తీసుకున్నారు, బట్ పాయింట్స్ వైజ్ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మిస్ అయ్యే. పర్ఫెక్ట్ అప్రోచ్ అయితే ఫాలో అయ్యారు. డిస్కస్ అనే కీవర్డ్కి సంబంధించి కావచ్చు, లేదా ఫస్ట్ స్టార్టింగ్లో. అదేవిధంగా ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టు డెఫినేషనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మొత్తం రాశారు. వాట్ అనే కీవర్డ్కి జస్టిఫికేషన్గా వెరీ గుడ్. సో దాంతోపాటు వికసిత భారత్ అనే ఒక లైన్ని ఇక్కడైనా లేదా కంక్లూజన్ అయినా కనెక్ట్ చేయాలి, రైట్. 2047 అజెండా, రైట్. టోటల్గా మీ ఆన్సర్ అయితే పర్ఫెక్ట్గా రాశారు. కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ, రైట్. వెరీ గుడ్. అలా రాస్తూ ఉండండి. అందరూ రాస్తున్నారు, 1 by 1 కొత్తగా రాస్తున్నారు. ఆల్మోస్ట్ 75 అబోవ్ ఎన్రోల్ చేసుకున్నారు ఇది. బట్ రాసే వాళ్ళు మాత్రం 20 వరకు ఉంటున్నారు. సో అందరూ రాయండి, రాసి మీ దగ్గర ఉంచుకున్నా పర్వాలేదు, బట్ దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోండి. డైలీ క్లాస్ నిడివి ఎక్కువ ఉన్నా సరే క్లాస్ అయితే మీరు వినండి. ఎందుకంటే ఇది ప్రత్యేకించి మనకి ఒక 15 minutes ఆర్ 20 minutes వరకు కొన్నిసార్లు అవుతుంది 2 ఆన్సర్స్ తీసుకుంటే. బట్ అది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక్క టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా హాఫ్ అన్ అవర్ లోపు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 10 minutesలో ఆన్సర్ రాయండి, ఒక 20 minutes క్లాస్ చూడండి, అంతే కంప్లీట్. ఆ టాపిక్ రిలేటెడ్గా ఏది ఇచ్చినా మీరు రాసే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి చూస్తే క్వశ్చన్ ఫర్ 14th July 2024 day 16. So what is the role and mandate of the National Green Tribunal? Evaluate its effectiveness in addressing environmental issues in India. జాతీయ హరిత ట్రిబ్యునల్ పాత్ర మరియు విధి ఏమిటి? భారతదేశంలో పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో దాని ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ అగైన్ మనకి ఈ అంచనా వేయండి అనేది కీవర్డ్గా పర్యావరణం అనే టాపిక్ ద్వారా, సబ్జెక్ట్ ద్వారా మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. అందరూ రాయండి. ఇది కూడా 2 partsగా ఇచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనకి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పర్యావరణ ప్రభావ అంచనా గురించి కావచ్చు, ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ పాత్ర గురించి కావచ్చు, రెండిట్లో కంపల్సరీ క్వశ్చన్ అయితే ఒకటి ఇస్తారు, రైట్. అది చూసి మీరు అప్లోడ్ చేయండి, స్కాన్ ప్రాపర్గా చేసి అసైన్మెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయండి AKS యాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.